హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. మా ధర్మవరంలో లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి తేరు సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ధర్మవరంలో కర్జీకాయలు చేసుకుంటారు అన్నమాట. ఇదిగోండి, ఇలాగ ముందుగా మనం ఎంత కావాలో అంత గోధుమ పిండి పిసుక్కొని ఆ తర్వాత పప్పులు, బెల్లం చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇట్లా బెల్లం దంచి పెట్టుకోవాలి. పప్పులు అదిగోండి అలాగా మిర్చికేసి ఆడించుకొని నెక్స్ట్ కూడా ఎలా చేయాలి అనేది మొత్తం టోటల్ చూపిస్తాను. కర్జీకాయలు దాని విధానము మొత్తానికి ఈ ధర్మవరం స్పెషల్. మొత్తం ధర్మవరంలో అందాజుగా చెప్పాలి, దాదాపు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ వారి వారి బంధువులందరినీ పిలుచుకొని ఈ ధర్మవరం తేరు ఎలా జరుగుతుందంటే అంత బాగా జరుగుతుంది అన్నమాట. లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఉత్సవాలు అనేవి జరుగుతాయి. ఇంకా ఇందులోకి కొబ్బరి కూడా దంచి మళ్ళీ మిర్చికి వేసుకోవాలి. దంచుతున్నారు అనమాట. చేసి మొత్తం టోటల్ ఉంటుంది. అంతమందిని పిలుచుకొని మరీ జరుగుతుంది ఈ ప్రోగ్రాం. ప్రతి ఒక్కరూ కూడా వారి వారి బంధువులందరికీ పిలుచుకొని మరీ అంత గ్రాండ్గా జరుగుతుంది మా ధర్మవరంలో తేరు. అది కూడా అప్డేట్ ఇస్తాను మీకు. మా ధర్మవరం తేరు మీకు అందరికీ ఆల్మోస్ట్ కదిరి తేరు తెలిసే ఉంటుంది కదండి. దాదాపు 6 రేంజ్లో జరుగుతుంది అన్నమాట కదిరి తేరు. అలాగా మాకు కూడా ఇక్కడ ధర్మవరం తేరు 6 రేంజ్లో జరుగుతుంది. మేము ఇక్కడ మా ధర్మవరం తేరుకి స్పెషల్గా ఏం చేసుకుంటామంటే పప్పుల పిండి కర్జీకాయలు అనమాట. అంటే చాలామంది చక్కెర వేసి చేస్తారు, కానీ మేము బెల్లం వేసి చేసామన్నమాట. బెల్లంతో అయితే బాగుంటుందని. ఇదిగోండి ఇలా రేకులు తిక్కి ఇంకా నార్మల్గా కర్జీకాయలు అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే మా ధర్మవరంలో సంవత్సరంలో నార్మల్గా చేసుకోవచ్చు, కానీ ధర్మవరం తేరుకి మాత్రం ఏం స్వీట్ చేస్తారంటే ఆల్మోస్ట్ అంతా కర్జీకాయలే అనమాట. ధర్మవరం టోటల్ అందరూ కూడా కర్జీకాయలే చేసుకుంటారు. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తారు కదా అంతా చేయడం అయింది. ఇదిగోండి ఇంకా నూనెలో కూడా తేలేశారు. ఇదిగోండి చూస్తున్నారు కదా, లాస్ట్కి మా ధర్మవరం ఫెస్టివల్ స్పెషల్ వచ్చి బెల్లం కర్జీకాయలు అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో, రండి తిందాం అందరూ కూడా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. ఏమైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అందరిని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం.